ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఏమో చూద్దామనుకుంటూ దేవుడికి ఇంకొకసారి మొక్కుకున్నా. బయట అలా దూరంగా కూర్చొని ఆ పిల్లాడి పుట్టెంట్రుకలు చూస్తూ ఉన్న నాకు నా గుండు ఫొటోస్ ఇంట్లో లేవే అని గుర్తొచ్చింది. అయినా వద్దులే, ఇప్పుడు అవి ఏం చేసుకోవాలి, ఎవరికైనా చూపించినా ఎగతాళి చేస్తారు అనుకుంటూ ఆ పిల్లోడి వంకనే కళ్ళు నిలిపేశాను. ఆ క్రమంలో విరాట్ వచ్చి నాకు తినిపిస్తున్నా కూడా గమనించుకోలేకపోయాను. ఎంతగా ఏడుస్తున్నాడో. గుండు చేస్తుంటే వాళ్ళ నాన్న తీసుకున్నాడు, అయినా వండటం లేదు. అమ్మ వల్ల కూర్చోబెట్టుకొని చేయిస్తుంది, అయినా వండటం లేదు. అయినా వినకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ఏ కొంచెం అటు ఇటు అయినా కూడా కత్తి కోసుకుంటుంది. ఇంకా ఎలా కాదని లాస్ట్కి వాళ్ళ అమ్మ స్తన్యం అందించి చీర కొంగు కప్పుకోవటంతో అప్పుడు కామయ్యాడు. గుండు చేయించుకున్నాడు. తర్వాత ఆ బాపు వాళ్ళ నాన్న కూడా గుండు చేయించుకునేసరికి నాకు విరాట్ని గుర్తొచ్చాడు. అంటే విరాట్ కూడా గుండు చేయించుకుంటాడా అని అనుకున్న నాకు నవ్వు ఆగలేదు. ఆ నవ్వు మాయమయ్యేలాగా చేసింది వాళ్ళ అమ్మ గుండు చేయించుకోవడం. అంతే, నా వెంట్రుకలు చూసుకున్నా. నా పక్కన లేకపోతేనే నా ఊహల్ని కంట్రోల్ చేసే విరాట్ పక్కన నేను చేస్తుంది కనిపెట్టలేకపోతాడా? అందుకే ఫస్ట్ బేబీకి అమ్మ నాన్న ఇద్దరు తలనీలాలు ఇవ్వాలి అని చెప్పేసరికి ఆ పనికి ఏదోలా అనిపించి ఆ థాట్స్ అంతటితో వదిలేసి ఆకలిస్తుంది అని చెప్పాను. అప్పటి నుండి నువ్వు చేస్తుంది తినటమే అంటూ నాకు వాటర్ తాగించి ఇప్పుడు కూడా ఆకలి అవుతుందా అని అడిగాడు. ఓహో, ఇప్పుడు పారిపోయింది. నువ్వు తిన్నావా అని నేను అడిగితే హా అంటూ పైకి లేచాడు. హ్యాండ్ వాష్ కోసమేమో. అంతలో పూజారి గారు ఇంకా మామయ్యలు మా దగ్గరికి వచ్చారు. లేచి నిలుచున్నాను నేను. విరాట్ అంటూ వర్మ మామయ్య పిలిచేసరికి హా డాడీ అంటూ వచ్చి వాళ్ళిద్దరి ఏదో సైగల తర్వాత చెక్ బుక్లో 1,00,000కి సైన్ చేసి గుడి అభివృద్ధికి వసుధ విరాట్ పేరు మీద ఇస్తున్న విరాళం అని చెప్పాడు విరాట్. మధ్యలో నా పేరు ఎందుకు వచ్చిందో నాకు అసలు అర్థం కాలేదు. పూజారి గారు ఆ నోట్ని తీసుకొని ఆయన బ్యాగ్లో వేసుకుంటూ పోయినసారి వచ్చినప్పుడు మీకు ఇంకా పెళ్ళవ్వలేదు అని చెప్పలేదు, ఇప్పుడు మీరు వెళ్ళి దర్శించుకోవచ్చు. కొంచెం కొండ ఎక్కితే మీరు ఎన్నడూ చూడని దృశ్యం కనిపిస్తుంది, వెళ్ళేసి రండి బాబు అని ఆయన చెప్పటంతో ఏంటో అనుకుంటూ ఎగ్జైట్ అయ్యాను నేను. కానీ కొండ అనేసరికి నీరసం కూడా వచ్చింది. ఆయన వెళ్ళిపోయాక వెళ్దామా అన్నట్టు నా వైపు చూశాడు విరాట్. పూజారి గారే చెప్పారుగా వెళ్దాంలే అని నేనంటే డాడీ పెదనాన్న మీరు కూడా వస్తారా అని అడిగాడు విరాట్. మేము ఎప్పుడో చూసేసాము, మీరు ఇద్దరు వెళ్ళండి, ఒక కట్టె ఏదైనా తీసుకొని వెళ్ళి విరాట్ హెల్ప్ అవుతుంది అని. కానీ జాగ్రత్త అని మావే చెప్పేసరికి నా చేయి పట్టుకుని ముందుకు అడుగు వేశాడు విరాట్. విరాట్, ఇక్కడ ఏముంటుంది నీకు తెలుసా అని నేను ఒక రాయి ఎక్కుతూ అడిగితే నో, నేను ఫస్ట్ టైం ఇటువైపు రావడం అంటూ చెప్పి ఇంకో రాయి ఎక్కటానికి నాకు హెల్ప్ చేశాడు విరాట్. పంతులు గారు చెప్పిన ఫస్ట్ అద్భుతం కనపడింది నాకు. విరాట్కి చూపించాను. ఆయన గారి ఫేస్లో కూడా ఆశ్చర్యం నాకు కనపడింది. ఇంతకీ ఆ అద్భుతం ఏంటి అంటే ఒక రాయికి అమ్మవారు సేమ్ అలిగినట్టు ఉంటే శిల్పం సేమ్ నిజంగా ఎవరో మనిషి అలిగి మూతి ముద్దుగా ముడుచుకున్నట్టు అనిపించింది. అందుకే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించి విరాట్కి చూపించాను. అతను కూడా అంతే షాకింగ్గా చూశాడు. విరాట్, ఎవరో కానీ చాలా బాగా చెక్కారు కదా శిల్పం అని నేను అడుగుతూ ఉంటే వసు, ఇది నిజంగా ఎవరో శిల్ప చెక్కలేదు, నాకు తెలిసి ఈ రాయికి ఇన్బిల్ట్గా వచ్చినట్టు ఉంది అని చెప్పాడు. నిజమా? దేవుడి మహత్యం అంతా అనుకుంటూ ఇంకాస్త ముందుకు వెళ్ళేసరికి ఇంకా రాయికి నరసింహస్వామి లక్ష్మీదేవి అమ్మవారిని బతిమిలాడుతున్నట్టు ఉంటే అమ్మవారు ఇంకా బెట్టు చేస్తున్నట్టు ఉంది ఆ రూపం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అమ్మవారి గడ్డం పట్టి స్వామి బతిమాలుతున్న రూపం. అలాంటివి ఇంకో 2. అప్పటికే మేము పూర్తిగా ఇంకా కొండ మీదకి వచ్చేసాం. ఇక లాస్ట్ రూపం స్వామి ఇంకా పూర్తిగా రిక్వెస్ట్ చేస్తుంటే అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ క్షమించాలే స్వామి అన్నట్టు ఉన్న రూపం. ఇంకా ఫైనల్గా లక్ష్మీ నరసింహస్వామి వల్ల ఆసీనమై ఉన్న అమ్మవారు. అవన్నీ చూస్తూ విరాట్ వంక చూశాను నేను. నిజంగా ఇది మా భాగ్యమే అనిపించింది. అందుకే అలా చూస్తూ ఉన్నాం. విరాట్, నీకు ఈ శిల్పాల వల్ల ఏమైనా తెలిసిందా అని నేను అడిగితే తెలిసింది అన్నాడు. ఏదో చెప్తాడని ఎక్స్పెక్ట్ చేసిన నాకు స్వామివారికి ఇంత మహత్యం ఉందా అని ఆలోచిస్తున్నాను అంటూ నన్ను తీసుకొని వాటిని ఇంకొంచెం అబ్జర్వ్ చేయించి రిటర్న్ తీసుకొచ్చేస్తున్నాడు.
కిందకి వచ్చేసరికి సగం దారిలో మేము అనుకుని అతిథి ప్రత్యక్షమయ్యారు. ఆయన్ని చూసి షాక్ అయ్యా నేను. ఎవరో అనుకుంటున్నారా? 5 పడగల ఆదిశేషం, విరాట్ విరాట్ అంటూ నేను వెనక్కి జరుగుతుంటే అది నార్మల్ పాము కాదు, దేవుడికి సంబంధించినది అనిపిస్తుంది, కంగారు పడొద్దు అని చెప్పి స్టిఫ్గా కాకుండా కొంచెం వంగినట్టుగా నిలబడ్డాడు విరాట్. నేను మాత్రం విరాట్ని అతుక్కుపోయి కళ్ళు మూసుకొని నరసింహస్వామిని తలుచుకుంటూ ఉన్నాను. కాసేపటికి విరాట్ వసు అని పిలవటంతో కళ్ళు తెరిచి చూసేలాగా పాము లేదు. ఏమైంది అని నేను అడిగితే ఆయన్ని చూడటానికి మనం వచ్చాం, మరి తన భక్తులను చూడటానికి ఆయన రాకూడదా అని విరాట్ నా చేతిని పట్టుకుని కిందికి తీసుకుని వచ్చేసాడు. మా కోసమే వెయిట్ చేస్తూ ఉన్న అత్తయ్య దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాను. ఏమీ అనలేదు. నా తల మీద చేయేసి వెళ్దాం పదా అంటూ తీసుకువెళ్ళింది అత్తయ్య. విరాట్ వంక చూస్తూ ఏమో అన్నట్టు చూసి వెళ్ళిపోయా నేను. అత్తయ్య వండిన అన్నం పప్పు తినేసాం. లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్గా కాసేపు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంటే అత్తయ్యలు 2 మామయ్యలు 2 మాట్లాడుకుంటూ ఉన్నారు. బహుశా ఊరి గురించి ఏమో. నాకు మిగిలింది విరాట్నే కాబట్టి అందుకే అలా చెట్టు కింద వేసిన చాప మీద విరాట్ తలవాల్చి అలా పడుకుంటే అతని పొట్టకి ఆనుకొని కూర్చున్నాను. 2 చేతులు మోకాళ్ళ మీద పెట్టుకుని చుట్టూ ఎంత ఎండగా ఉన్నా ఆ చెట్టు కింద చాలా చల్లగా ఉండి విరాట్ని చూస్తే నా చీరెకి కట్టిన కుర్చీలతో ఆడుకుంటూ టైంపాస్ చేస్తున్నాడు. నాకైతే ఆ మూమెంట్ భలే నచ్చేసింది. అప్పటి నుండి అనిపిస్తూనే ఉంది. నేనే అర్థం చేసుకోలేకపోయాను. ఏదో వింతైన స్మెల్ వస్తుంది. చూసా 5 నిమిషాలు 10 నిమిషాలు కానీ నాకేం అర్థం కాక అదే విషయం అత్తయ్యని అడిగితే యామిని ఆంటీ మనకి ఎడమవైపున్నది మొగలి పువ్వు చెట్టు పండు, బహుశా ఆ పువ్వు మొగ్గ దశలో ఉంది, అందుకే ఆ స్మెల్. నీకు ఇంకో విషయం తెలుసా? ఈ చెట్టుకి పువ్వు పూసిన రోజు ఇక్కడ 10 కిలోమీటర్ల దూరం ఉండే పల్లెల అన్నిటికీ ఆ వాసన వెదజల్లి తిరునాళ్ళు చేయాల్సిన టైం వచ్చింది అని కనిపెట్టి భక్తులు వస్తారు అని యామిని అంటూ చెప్పటంతో అవునా అనుకుని విరాట్ వింటున్నాడా లేదా అని అతని వంక చూశాను. ఏంటో ఈవిడ ఒక్కోసారి బాగుంటుంది, ఇంకోసారి ఏమవుతుందో తెలీదు అనుకుంటూ ఆ ప్లేస్ని చూస్తూ చెట్టు చూస్తూ ఉండిపోయాను. ఆ గ్యాప్లో తల ఒక న్యాప్ వేసుకుంటే నేను మాత్రం చూస్తూనే ఉన్నా. పొద్దున పుట్టెంటుకలు తీయించుకున్న ఆవిడ వచ్చి ప్రసాదం ఇచ్చింది, తీసుకున్నాను. కళ్ళకి అద్దుకొని తిన్నాను. ఆ గంటుగాడు కూడా వచ్చాడు. ఆమె చేతిలో నుండి జారుతూ ఒకసారి నేను మీ బాబుని ఎత్తుకోవచ్చా అని అడిగితే పాపం చాలాసేపటి నుండి ఎత్తుకొని పొందేమో అడగగానే తీసుకొని ఇచ్చేసింది. మంచి గుమ్మడి పండులాగా ఉన్నాడు బొడ్డాడు, బాగా వెయిట్ కూడా ఉన్నాడు. అమ్మో అని నేను అనుకుని సరిగ్గా పట్టుకునేలోపు ఆ గుండు బాబు పక్కకి వరిగాడు. జస్ట్ మిస్. వాడిని బ్యాలెన్స్ చేసుకోలేక నేను కూడా కింద పడిపోయేదాన్ని. కానీ విరాట్ 2 కలిపి పట్టుకున్నాడు. అంతే, భయమేసి బాబుని వాళ్ళమ్మకి ఇచ్చేసి విరాట్ వంక చూశాను నేను. ఇప్పుడు ఈ బాబు మా పాపని ఏమంటాడో ఏమో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.